చాలా మంది మీ యొక్క మిక్సింగ్ ట్రాక్‌లో గాని, లేకపోతే మాస్టరింగ్‌లో గాని స్టీరియో విడ్త్‌ని పెంచుకోవాలని చెప్పేసి అనుకుంటుంటారనమాట. అసలు స్టీరియో విడ్త్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజువల్‌గా ఒక ట్రాక్ అనేది సింగిల్ ఛానెల్ ఉన్నట్టయితే దాన్ని మనం మోనో అంటాం. అదే ట్రాకు డ్యూయల్ ఛానెల్ ఉన్నట్టయితే దాన్ని మనం స్టీరియో అంటాం అనమాట. సో, మీరు మల్టిపుల్ ట్రాక్స్‌తో మీరు మిక్స్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు గాని, లేదంటే ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు గాని, మీకు మల్టిపుల్ ట్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో, దీన్ని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకొని, మిక్స్ చేసుకొని ఒక ఆర్డర్‌లో తెచ్చుకుంటారు. ఫైనల్‌గా దీనికి ఇంకా కొంచెం అడిషనల్‌గా కాస్త వైడ్‌గా మీ యొక్క సౌండ్ అనేది వినాలనుకుంటున్నప్పుడు, ఈ యొక్క స్టీరియో విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సొస్తుంది. సో, యూజువల్‌గా మనం రివర్బ్స్ ద్వారా గాని, డిలేస్ ద్వారా గాని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫైనల్ స్టేజ్‌లో, మాస్టరింగ్ స్టేజ్‌లో మీరు స్టీరియో విడ్త్ అనేది పెంచుకోవాలనుకుంటే, చాలా రకాలైనటువంటి ఇమేజింగ్ ప్లగిన్స్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఓజోన్‌లో ఉన్నాయి. అదేవిధంగా వేవ్స్‌లో ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ ప్లగిన్స్‌లో కూడా ఈ యొక్క ఇమేజింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, నేచురల్‌గా మీరు ఈ యొక్క సౌండ్‌ని మీరు ఎక్కువ స్టీరియో డెప్త్ అనేది పెంచుకోవాలనుకుంటే, మిక్సింగ్ స్టేజ్‌లోనే మీ యొక్క ట్రాక్స్ యొక్క పానింగ్స్‌ని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మంచి స్టీరియో విడ్త్ అనేది మీ యొక్క ట్రాక్స్‌కైతే వస్తూ ఉంటది.